మొన్న రీసెంట్ ఏదైతే ప్రొటెస్ట్ జరిగిందో దాని తర్వాత ప్రతిపక్ష పార్టీ కూడా పోలీసులు చేసినటువంటి ఏదైతే చర్యలున్నాయో దానికి వ్యతిరేకంగా కూడా మోదీ ఇంటి ముందు అటు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? రాహుల్ గాంధీ, అటు ప్రియాంక గాంధీ వీళ్ళందరిని కూడా పోలీసులు అదే విధంగా లాక్కెళ్లారు. ఆ లాక్కెళ్ళే టైంలో కూడా రాహుల్ గాంధీ ముక్కు నుంచి దెబ్బ తగిలి రక్తం రావడం కూడా జరిగింది. కానీ ఇక్కడేంటంటే ప్రతిపక్షము ప్రజల తరపున మాట్లాడకపోవడం వల్లే, గట్టిగా గళం వినిపియకపోవడం వల్లే ఇప్పుడు యువత ముందుకొచ్చి మాట్లాడుతున్నారనేది కూడా ఇక్కడ మనం అనుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని పూర్తిగా ఏకీభవించలేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తను చేయగలిగిన పోరాటాన్ని తను చేస్తానే ఉంది. ఓన్లీ కాంగ్రెస్ పార్టీయే కాదు, కాంగ్రెస్ పార్టీ ఇవాళ 2 కూటములు ఉన్నాయి ఇండియాలో. ఒకటి ఎన్డీఏ కూటమి, వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇంకోటి ఇండియా కూటమి. ఈ ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ, అట్లాగే ఇంకొన్ని డిఎంకే ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, ఆప్ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో చిన్న చిన్న పార్టీలుగా ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఇండియా కూటమిగా వచ్చారు. అయితే ఈ ఇండియా కూటమి లో మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలు కానీ, అలాగే మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ ఉన్నారు కూటమిలో. అయితే వీళ్ళు ఎంత మాట్లాడుతున్నా, ఎంత చేస్తున్నా ఎలక్షన్స్ ముందు ఈ పార్టీల యొక్క బలాన్ని దెబ్బతీయటానికి, వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడానికి బీజేపీ పార్టీ చెయ్యకూడని పనులు చాలా చేసింది. 2019 ఎలక్షన్స్ ముందు, జనరల్ ఎలక్షన్స్ జరిగే ముందు నేషనల్ హెరాల్డ్ పత్రిక సంబంధించిన కేసు ఒకటి కాంగ్రెస్ మీద పెట్టింది. పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరిని ఈడీ విచారణకి పిలిపించి పొద్దునుంచి సాయంత్రం వరకు ఆమె ఆరోగ్యం సహకరించకపోయినా సరే చాలా ఇబ్బందులు పాలు చేశారు. పైగా కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేశారు. ఇది ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం అంటే. ఇప్పుడు డబ్బు ఉంటే కదండి ఏదైనా చేస్తాము. కనీసం ఫ్లైట్లలో తిరిగే డబ్బు లేకపోయినా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుని వెళ్దామంటే కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు లేకుండా చేసింది. ఆర్థిక మూలాలు. పైగా రాహుల్ గాంధీని ఎలా ప్రొజెక్ట్ చేశారు? పప్పు అని చెప్పి ప్రొజెక్ట్ చేశారు. అతనికి నాయకత్వం లక్షణాలు లేవు. అతను అయినా ఈ దేశానికి ఇంకా నెహ్రూ గాంధీల కుటుంబాలేనా దిక్కు, ఇంకెవరు లేరా? ఇట్లాంటి రకరకాలు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఈడీ రైడ్స్ చేసి వాళ్ళని భయపెట్టి పార్టీ మారేటట్లుగా చేసి, ఇప్పుడు ఇవాళ వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరండి? అతను ఇంతకుముందు మమతా బెనర్జీ పార్టీలో ఉన్నప్పుడు, మమతా బెనర్జీ పార్టీలో ఉండగా అతని పైన అవినీతి ఆరోపణల గురించి ఎలా అతను లంచాలు తీసుకుంటాడు అనేది మోడీ సాక్షాత్తు మోనో యాక్షన్ చేసి చూపించాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు వాళ్ళు పార్టీలో చేర్చుకున్నారు. చేర్చుకొని మమతా బెనర్జీని ఓడించారు. ఓడించిన తర్వాత కూడా ఇంకా తృప్తి చెందక మళ్ళీ ఏమన్నా పునరుజ్జీవనం వస్తుందేమోనని, మళ్ళీ బలపడుతుందేమోనని వాళ్ళ ఎమ్మెల్యేని చీర్చి డైరెక్ట్గా బీజేపీ పార్టీలో చేర్చుకుంటే ప్రాబ్లం అవుతుందని నేషనలిస్ట్ పార్టీ ఏదో ఒకటి ఉంటే, ఒక చిన్న బుడ్డ పార్టీ ఒకటి ఉంటే, అసలు ఈ పార్టీల్ని పెట్టించింది కూడా వీళ్ళే అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పార్టీలో చేరేటట్లుగా చేసి ఎంత కుట్ర చూడండి. ఒక పార్టీని దెబ్బ కొట్టడము అంటే, ఇప్పుడు ఆ పార్టీ గనక బాగుంటే గనక, బలంగా ఉంటే గనక రాహుల్ గాంధీకి బలం వస్తుంది కదా. ఇలా అన్ని రకాలుగా దెబ్బతీసిన తర్వాత అయినప్పటికీ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంది. ఇప్పుడు కర్ణాటకలో గెలిచింది, తెలంగాణలో గెలిచింది, నిన్న కేరళలో గెలిచింది. ఎవరైతే తెలంగాణలో గెలిచింది, ఆ పార్టీకి ఆయువు పట్టుగా ఉంటారో వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణలు చేయటం, వాళ్ళని బలవంతంగానైనా సరే వాళ్ళ మీద ఈడీ దాడులు, ఐటీ రైడ్స్ ఇవన్నీ చేయటం, వాళ్ళందరినీ తన పార్టీలో చేర్చుకోవటం. వాషింగ్ మిషన్ పార్టీ అని పేరు పెట్టింది అందుకే, ఒట్టిగా కాదు. కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా దెబ్బతీసి వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టి
ఎలక్షన్ ఫండ్ అని చెప్పి వసూలు చేస్తా ఉమ్, ఎలక్ట్రోల్ బాండ్స్ అమ్మే ఒక ప్రక్రియని మొదలెట్టి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరికీ ఫండ్ ఇమ్మని అడగటం. వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళ మీద ఈడీ రైడ్స్, ఐటీ రైడ్స్ చేయటం. ఆ వెంటనే వాళ్ళు ఎలక్ట్రోల్ బాండ్స్ కొనటం. ఉమ్, ఈ దేశం మీద మొత్తంలో అమ్ముడైన ఎలక్ట్రోల్ బాండ్స్ మొత్తంలో 84% ఎలక్ట్రోల్ బాండ్స్ ఒక్క బీజేపీయే కొన్నారు. ఉమ్, ఆ మిగతాయి వాటిల్లో ఎక్కువ భాగం కాంగ్రెస్, ఇంకా లెఫ్ట్ పార్టీసు, ఉమ్, ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదు మమతా బెనర్జీ పార్టీ కావచ్చు, డిఎంకే కావచ్చు కొన్నారు. ఉమ్, అంటే కనీసం 50% కూడా కాదు, 84% వాళ్ళు ఒక్కళ్ళే తీసుకున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉండి ఉంటాయి? అవును. మరి డబ్బులుంటే వాళ్ళు ఈ డబ్బులన్నిటి దేనికి వాడుతున్నారు? వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలను కొనుక్కొని పార్టీలు ఖాతాలో వేసుకోవటానికి, ఉమ్, ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడానికి వాడుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి వాడుతున్నారు. ఇన్ని రకాల దాడులు చేస్తే ఒక పార్టీ ఎలా బతకగలుగుతుంది? ప్రతిపక్షాలు అందరి మీద ఇదే, ఇండియా కూటమిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇదే దాడి చేశారు. వాళ్ళు ఏం చేయగలరు అసలు? ఉమ్, ఈ పరిస్థితుల్లో ఇక్కడ జంతర్ మంతర్లో జరిగేటప్పుడు కూడా వాళ్ళు ముందుగా ఎందుకు రాలేదు అంటే అది ఒక వ్యూహాత్మక మౌనమే. అందులో సిజేపీ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి కూడా చాలా వరకు చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే సిజేపీ పార్టీ మతోన్మాదులను అటు తీవ్రవాదులను తయారు చేసే ఒక సంస్థగా ఎదుగుతుంది, దీన్ని అణిచివేయాలని కూడా మాట్లాడుతూ వస్తున్నారు. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా మనం చూసినట్లయితే స్టూడెంట్స్ ఉన్నారు. సరే, అయితే ఇప్పుడు వాళ్ళకి గనక మద్దతు పలికితే గనక, వాళ్ళతో చేయి కలిపితే గనక అసలు మీరే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనక ఉన్నారు అని చెప్పి అపవాదం ఎక్కడొస్తుందో అని చెప్పి వాళ్ళు ఆగారు. కానీ అది పూర్తిగా ఒక రాజకీయ పార్టీగా అవతారం ఎత్తిన పార్టీ, రూపొందిన పార్టీ కాదు కాక్రోచ్ జనతా పార్టీ. ఇంకా శైశవ దశలోనే ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఆల్రెడీ రాజకీయాల్లో కాకలు తీరిన వాళ్ళు, రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు ఇంకా ఆ పార్టీకి ఆసరా అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని ఎప్పుడైతే నమ్మారో వాళ్ళపైన ఈ విధమైన దాడి జరగటం, అన్నిటినీ మించి దాడి జరిగే వరకు కూడా ఈ 24 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఎక్కడ మాట్లాడలా ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసే దీక్షల గురించి కానీ, సోనం వాంగ్చుక్ గురించి కానీ పెద్దగా ఎవరు మాట్లాడలా. కాకపోతే ఒక్క విషయాన్ని వ్యతిరేకించారు ఎవరైనా, సోనం వాంగ్చుక్ని దేశద్రోహి అని మాట్లాడితే మటుకు దాన్ని వ్యతిరేకించారు. నేపాల్ ఏజెంట్ అంటూ కూడా అని మాట్లాడితే కూడా చైనా ఏజెంట్, నేపాల్, దాన్ని మటుకు వ్యతిరేకించారు తప్పితే వీళ్ళు వెళ్ళి ఆ దీక్షా శిబిరంలో కూర్చోవడం అట్లాంటివి ఏమి చేయలే. కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఈవేళ ఈ వెల్లువలా వచ్చిన ఉద్యమాన్ని అణిచివేయటానికి వీళ్ళు ఈ విధమైన ప్రజాస్వామ్య వ్యతిరేకంగా రాక్షసంగా వాళ్ళ మీద దమనకాండ చేశారు. కాబట్టి వాళ్ళ తరఫున ఈ జరిగిన దానికి తరఫున మాట్లాడాల్సిందే అని చెప్పి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే రేణుకా చౌదరి గురించి చాలా చాలా గొప్పగా చెప్పుకోవాలి. రేణుకా చౌదరి ఆమె మాట్లాడిన స్పీచ్, అలాగే ఉద్యమకారుల దగ్గరికి ఆవిడ రావటం కావచ్చు, నిజంగా ఆవిడ విశ్వరూపాన్ని చూసామని చెప్పొచ్చు. పక్కనే విద్యాశాఖ మంత్రి ఉండగా కూడా ఆవిడ వ్యాఖ్యానం చేసింది అని అంటే పార్లమెంట్ బయటకు వచ్చి నభూతో నా భవిష్యత్తు. ఒక రకంగా రేణుకా చౌదరి గురించి చాలామంది ధైర్య సాహసాలు ఉన్న మహిళగా పేర్కొంటారు. అలాంటి ఆమె గురించి ఆమె మళ్ళొక్కసారి ఆవిడ నిరూపించుకుందనే చెప్పొచ్చు. ఇంకా వీళ్ళందరూ కలిసి ఇలా కాదు, మోడీ ఇంటి ముందుకు వెళ్తే కానీ ప్రభుత్వంలో వణుకు రాదు, చలి రాదు అని చెప్పి వెళ్ళారు అక్కడికి. అక్కడ అలాగే దమనకాండ. అయితే కొసమెరుపు ఏంటి అంటే ఈ మొత్తంలో మోడీ నోరు విప్పి ఏం మాట్లాడాడు అంటే, మేము దోషుల్ని శిక్షించాం కదా, 13 మందిని జైల్లో పెట్టాం కదా, ఇంకొకసారి ఇలా జరగదని చెప్పాం కదా, మళ్ళీ నీట్ పరీక్ష పెట్టాం కదా అని ఏవో మాటలు మాట్లాడుతున్నాడు తప్పితే తప్పనిసరి ఈ మాటలు మొదటి రోజు ఎందుకు మాట్లాడలేదు?
వీళ్ళు ఏం చేస్తారులే, బొద్దింకలు, డ్రైనేజీల్లో గబ్బు తినే బొద్దింకలు అని వాళ్ళకి సంబంధించిన మీడియానే మాట్లాడుతుంది. ఇవి మాట్లాడాలంటే కూడా నాకు మనసు ఒప్పట్ల ఇట్లా మాట్లాడటానికి. అయితేనేమి ఇవాళ ఈ 12 ఏళ్ల పరిపాలన సృష్టించిన మురికిని, డ్రైనేజీ గబ్బుని శుభ్రం చేయడానికే ఇవాళ కాక్రోజులు వచ్చినాయి. అంటే నేపాల్లో కూడా ఇలాంటి జంజీ ప్రొటెస్ట్ కూడా జరిగి అటు ప్రభుత్వాలు కూడా మారిపోయినాయి. ఇక్కడ కూడా ఇప్పుడు జరుగుతున్న CJP పార్టీ ప్రొటెస్ట్ అనేది ఆ విధంగా మార్పు తెచ్చిద్ది అని అనుకోవచ్చా? అంటే అది చిన్న దేశం ఒకటి, అక్కడ సమాచార వ్యవస్థ ఏదైనా మన దేశంలో ఒక చిన్న ముక్కలా ఒక చిన్న రాష్ట్రం అంతా అనుకోండి. అక్కడ ఈజీ అయినంతగా ఇక్కడ ఇంత పెద్ద భారతదేశంలో మనకి సమాచార వ్యవస్థ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, అన్ని రకాల వ్యవస్థలు చాలా అభివృద్ధి చెందినాయి. ఈ 12 ఏళ్లలో కూడా ఈ ప్రభుత్వము ప్రజలకు చేసిన దానికంటే కూడా దీర్ఘకాలం మనం పరిపాలించాలంటే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ వ్యవస్థలను చేతిలో పెట్టుకోవాలి అనే దాని మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు మ్యామ్, బీజేపీ పార్టీ ఎక్కువగా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా సరే ఆపోజిట్ పార్టీ మీద వెపన్స్గా అటు ఈడీ రైట్స్ అని, సిబిఐ అని, ఇంకొకటి NSA నేషనల్ ఏజ్ అని, ఇలాంటివి మూడింటిని కూడా వాళ్ళపైన అస్త్రంగా వాడతారని కూడా అంటూ ఉంటారు. ఇది నిజమేనా? ఖచ్చితంగా. NIA కేసులు, NIA వస్తుంది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చేస్తుంది. మళ్ళీ దేశద్రోహ నేరం కింద కేసులు పెట్టడం, UAPA పెట్టడం. ఇంతకుముందు పైగా వాళ్ళు అసలు మొదట్లో ఇంకా దారుణాలు చేసేవాళ్ళు. ఏంటి అంటే ఎవరైనా వాళ్ళ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని చంపించిన ఘటనలు కూడా ఉన్నాయి. నరేంద్ర దబోల్కర్ అనే ఆయన్ని, గోవింద్ పన్సారే అనే ఆయన్ని, అలాగే కల్బుర్గి అనే ఆయన్ని, గౌరీ లంకేష్ని ఇలా చంపేశారు. ఈ చంపినది ఎట్లా అంటే ఒకే ముఠ, ఈ 5-6 చంపింది వాళ్ళు ఒకళ్ళే, ఒకే ముఠ చంపింది. అంటే వీళ్ళే కావాలని చంపించారు. అంటే వాళ్ళు పునాదులు వేసుకోవాలనుకున్నారు. 2014లో అధికారంకి వచ్చిన తర్వాత 15-16కి ఒక బలమైన పునాది వేసుకోవాలని అనుకుని వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళని ఎవరైతే భావజ్వాల వ్యాప్తి చేస్తారో, భావజాలాన్ని వ్యాప్తి చేస్తే అది ఒక జ్వాలలా అయిపోతుంది. అందుకని ముందు జాగ్రత్తగా ఇట్లాంటి మేధావుల్ని చంపాలి అని డిసైడ్ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీల నడ్డి విరిచేలాగా పెద్ద నోట్ల రద్దు, ఆ తరువాత ప్రజల నడ్డి విరిచేలాగా GST, ఇవన్నీ కూడా కేంద్రం బలపడటానికి మనది ఒక సమాఖ్య స్ఫూర్తి లేకుండా చేసి కేంద్రం బలపడే విధంగా చేసుకున్నారు వాళ్ళు. ఇవన్నీ ఏంటి అంటే ఈ దేశానికి మేమే, ఇక మా తర్వాత ఇంకెవరు పరిపాలించక్కర్లేదు, ఇది ఒక హిందూ దేశంగా చేస్తాము, హిందూ రాష్ట్రంగా చేస్తాము, అసలు సెక్యులరిజం అనే దానికి మాటే లేదు ఇక్కడ, తావు లేదు ఇక్కడ. విద్యార్థుల్ని ఎంతకి డబ్బులున్న వాళ్ళకే విద్య అనేటట్లు, డబ్బులున్న వాళ్ళకే వైద్యము అనేటట్లుగా. అంటే విద్య, వైద్యము, ఉపాధి హక్కు, ఈ దేశ పౌరుడికి హక్కు. ఉచితంగా విద్య అందించారనుకోండి చదువుకుంటారు, ఉచితంగా వైద్యం చేయించారనుకోండి వాళ్ళ చేతిలో కొంచెం డబ్బులు ఉంటాయి, అలాగే ఉపాధి కల్పించారనుకోండి. ఈ 3 జరిగితే మన మాట ఎందుకు వింటారు వీళ్ళు? ప్రశ్నించే గొంతులు ఎక్కువైతే కదా. అందుకని ప్రశ్నించకూడదు, మనకే అధికారం ఉండాలి, మన ఏలుబడే నడవాలి, మన మాటే నడవాలి. మనం ఎవరినైతే కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాము వ్యాపారవేత్తల్ని, వాళ్ళకే డబ్బులు రావాలి. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో చూసుకుంటే 2014 ముందు అదానీ ఎవరో ఎవరికీ తెలియదు. అలాంటి అదానీ ఇవాళ ప్రపంచ కుబేరుల్లో ఒకడు. ఈ దేశంలో అందరికీ నష్టాలు వస్తాయి. పారిశ్రామికవేత్తలు అందరూ నెగిటివ్ చూపించుకుంటారు, మాకింత నష్టం జరిగింది, మాకింత నష్టం జరిగిందని. కానీ అదానీ, అంబానీ ఎప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తూనే ఉంటాయి, వాళ్ళ సంపదలే పెరుగుతున్నాయి. దేశ సంపద ఏమో క్షీణించిపోతుంది, అంటే పేద దేశంగా మారిపోతుంది. వీళ్ళు మటుకు
ధనవంతులు అవుతున్నారు. రీసెంట్ గా E20 పెట్రోల్ వివాదం కూడా ఒకటి జరుగుతుంది. అవును, అది 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 గడ్కరీ పుణ్యం. ఇథనాల్ కలిపి కల్తీ పెట్రోల్ ఇస్తున్నారు. కల్తీ పెట్రోల్ వల్ల బండ్లు దెబ్బతింటున్నాయి. నెక్స్ట్ వచ్చే ఉద్యమం అదే. ఇప్పుడు పెట్రోల్ వాడని వాళ్ళు ఎవరు ఉంటారండి భారతదేశంలో? అంటే దీని వెనుక ఏముండొచ్చు అనుకోవచ్చు మ్యామ్? E20 పెట్రోల్ తీసుకొస్తున్నాం మేము, పెట్రోల్ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ రేటు కొనొచ్చు అని కూడా రీసెంట్ గా జరిగిన దాంట్లో చెప్పడం జరిగింది. సూపర్ ప్రీమియం ఏదో ఒక పెట్రోల్ లీటర్ 160 రూపాయలు. అది వీళ్ళకి వచ్చేది దగ్గర దగ్గర 80 రూపాయల్లో వీళ్ళకి తయారవుతుంది. 80 రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్ముకుంటున్నారు. అది ఒక రకమైన లాభం. ఇథనాల్ ఫ్యాక్టరీలు బీజేపీ పార్టీ వాళ్ళ ఫ్యామిలీసే ఇథనాల్ ఫ్యాక్టరీస్ మొదలెట్టినాయి. ఆ ఇథనాల్ని ఈ పెట్రోల్లో కలిపి వాడుతున్నారు. ఈ వాడటం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు E10 వల్ల పెద్దగా ఇబ్బందులు వచ్చినట్టు లేవు. కానీ E20 వచ్చిన తర్వాత కార్ల విడిభాగాలు, వాల్వులు ఇవన్నీ పాడవుతున్నాయి, రిపేర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా చేతులు ఎత్తేస్తున్నాయి, మేము చేయలేము అని. వాళ్ళ కారున్న ప్రతి వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకుంటారు కదా. మరి వాళ్ళ బండి పాడైతే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాకపోతే ఏంటి భరోసా? పైగా ఇందాక నేను చెప్పాను, దేశంలో ప్రతి ఒక్కళ్ళు పెట్రోల్ మీద ఆధారపడతారని. ఎందుకంటే వాళ్ళకి 2 వీలర్ లేకపోవచ్చు, 4 వీలర్ లేకపోవచ్చు, వాళ్ళు సైకిలే తొక్కుకోవచ్చు, లేదంటే కాళ్ళతో నడవచ్చు. కానీ వాళ్ళు వస్తువులు కొంటారు కదా. ఒక చోటు నుంచి ఒక చోటుకి వస్తువులు వచ్చేటప్పుడు దేన్ని నడుచుకుంటూ అయితే రావు కదా, ట్రాన్స్పోర్ట్ కావాలి కదా. ట్రాన్స్పోర్ట్లో ఈ ఆయిల్ వాడతారు కదా, రేట్లు ఇలా పెంచుకుంటా వెళ్తే. అందుకని ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళ దేశంలో. వీళ్ళు ఏం చేసుకుంటా వచ్చారంటే, వాళ్ళే ఈ భూమి అంతమైపోయే వరకు పరిపాలిస్తాము అన్నంత భ్రమలో కేంద్రాన్ని బాగా దృఢపరుచుకొని, కొంతమంది వాళ్ళ పార్టీలోకి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపేటలు వేసుకుంటా, వాళ్ళకి విపరీతమైన ప్యాకేజీలు ఇచ్చుకుంటా, ఇవన్నీ చేసుకుంటా వెళ్ళి ఇక్కడ బీజేపీ పార్టీని బలపరుచుకుందాం అనుకున్నారు. దేశాన్ని బలహీనం చేశారు. దీని ప్రభావం ప్రజల మీద పడింది. అందుకే ఇవాళ ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు. మ్యామ్, ఇప్పుడు చూసుకున్నట్టయితే CJP పార్టీ ప్రొటెస్ట్ తర్వాత అంటే బీజేపీకి చాలా ఎగైనిస్ట్ అయింది. చాలా వరకు కూడా ఇప్పటి వరకు చూస్తున్నారు గ్రాఫ్ పడిపోయిందనే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితిలో బీజేపీ పతనం మొదలైంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు కాదు, 2024 ఎలక్షన్స్లోనే బీజేపీ పతనం. వాళ్ళు 420 సీట్లు వస్తాయి మాకని చెప్పారు. వాళ్ళకి ఎన్ని వచ్చినాయి? 240 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఇవాళ చాలా మంది కలయికతోటి ఎన్డీఏ నడుస్తుంది. వాళ్ళందరి ఆకాంక్షలు నెరవేరుస్తూ వాళ్ళని అరెస్ట్ చేసి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన్ని అది ఒత్తిడి కేసు అని తేలిపోయింది. ఆ కేసులో ఆయన్ని జైల్లో పెట్టారు. పెట్టి ఏం చెప్పారు, నువ్వు మా కూటమిలోకి రాకపోతే, ఎన్డీఏ కూటమిలోకి రాకపోతే నీ సంగతి అంతే అని. వాళ్ళు ఏమైనా సరే గెలవాలి, పార్టీని గెలిపించుకోవాలి, మనం ఇంకా కేసులు పెట్టించుకోవడం. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఏదో రకమైన కేసు పెట్టి లోపల వేయడం పెద్ద కష్టమేమీ కాదు కదా. అందుకని వాళ్ళకేమో అధికార కాంక్ష ఉంటుంది, అవునన్నా కాదన్నా. ఆ కాంక్షను అడ్డం పెట్టుకొని వీళ్ళు వాళ్ళని ఒక రకంగా ట్రాప్ చేసినట్టే, భయపెట్టి బెదిరించి, ఎలా అయితే ఎలక్ట్రల్ బాండ్స్ కొనిపించుకున్నారో ఏది పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి, పార్టీలను కూడా ఈ విధంగా చేసి ఇప్పుడు మహారాష్ట్రలో వాళ్ళపైన అవినీతి ఆరోపణలు పెట్టి శివసేన అధికారంలో ఉన్న వాళ్ళని జైలుకి పంపించారు. ఢిల్లీలో కేజ్రీవాల్. ఇవన్నీ ఎందుకు చేశారు వీళ్ళు? అధికారం నిలబెట్టుకోవటానికి. ఇదంతా వాళ్ళు బలహీనం అవుతున్నామని తెలిసే ఇట్లాంటి జిమ్మిక్లన్నీ చేశారు. ఇప్పుడు వాళ్ళకి నిజమైన పరీక్ష ఎదురైంది. ఇప్పుడు ఏం చేస్తారనే చూడాలి. వాట్సాప్ యూనివర్సిటీ ఎంతవరకు పనిచేస్తుంది అంటే, చాలా వరకు ప్రొటెస్ట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ అంధ భక్తులని కూడా ప్రొటెస్ట్ లో మనం ఫ్లగ్ కార్డులు పట్టుకొని, అయితే కొంతమంది ఆ ఉద్యమంలో అరెస్ట్ చేసి బస్సులు ఎక్కించిన ఒక అమ్మాయి బస్సులో నుంచి మాట్లాడింది, నేను ఇప్పటి వరకు అంధభక్తురాల్లా ఉన్నాను, నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఇంకా అంధభక్తురాల్లాగా ఉండాలనుకోవట్లేదు అని ఒక అమ్మాయి చెప్పింది. ఇంకొక అమ్మాయి మధ్యప్రదేశ్లోనో ఉత్తరప్రదేశ్లోనో మా నాన్న పెద్ద బీజేపీ లీడరు, నేను ఇక్కడికి రావటానికి
మా ఇంట్లో చాలా ఫైట్ చేసి వచ్చాను నేను అని ఆ అమ్మాయి చెప్పింది. ఇప్పుడు ఇది కాంగ్రెస్ బలమా, కాంగ్రెస్ బలపడుతుందా, లేకపోతే ఇంకో పార్టీ బలపడుతుందా, ఇవన్నీ కాదు. ప్రజలలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఈ మార్పుకి ఎవరు నాయకత్వం వహించగలిగితే వాళ్ళ పార్టీలు బలపడతాయి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నాయకత్వం వహించే వాళ్ళు CJP పార్టీ, దీప్కే మనం చూసుకున్న దీప్కే కావచ్చు, సోనం బాగ్చు కావచ్చు, అటు ప్రకాష్ రాజ్ కావచ్చు, వీళ్ళంతా కూడా అంటే చాలా మంది ప్రొటెస్ట్ జరిగిన తర్వాత కూడా స్టూడెంట్స్ అమాయకంగా నమ్మొస్తున్నారు, ఎందుకు వస్తున్నారో తెలియదని కూడా నేషనల్ టీవీలలో కూడా మనం చూసాం చాలా వరకు. అంటే ఒక గుర్తు తెలియని వ్యక్తిని, ఇప్పటి వరకు తెలియని వ్యక్తిని నమ్మి ఇంతమంది స్టూడెంట్స్ ఎందుకు వస్తున్నారు, వీళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు అని కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎన్నన్నా మాట్లాడనివ్వండి, వాళ్ళు ఎన్నన్నా ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు కుంటి సాకులు కావాలి, నెపం ఎవరో ఒకళ్ళ మీద వెయ్యాలి. మాది చేతగాంతనం అని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మేము డబ్బులు తినడానికే పుట్టాము అని ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోరు కదా ఎవరైనా. ఒక దొంగని దొంగ అంటే ఒప్పుకుంటారా? ప్రూవ్ అయిన తర్వాత కూడా దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పుకుంటా తిరుగుతారు తప్పితే మేము దొంగలు అని ఒప్పుకుంటారా? అంతే వీళ్ళు కూడా. ఇప్పుడు పిల్లలైతే బయటకు వచ్చారు, అన్రెస్ట్ అయితే ఉంది. కేవలం నీట్ ఎగ్జాము, పేపర్ లీక్ ఒక్కటే కాదు, ఇక్కడ బోలెడు సమస్యలు ఉన్నాయి సమాజంలో. ఆ సమస్యలకి వాళ్ళకి ఏంటి పరిష్కారం, అవుట్లెట్ దొరకట్లేదు. ఇది ఒక అవుట్లెట్ లాగా అనిపించింది, వచ్చారు. అంటే ఒకటి అర్థం చేసుకోవాలి, ఆలోచిస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు అనేది అర్థం కావాలి. కానీ ఎంతవరకు వెళ్తుంది అనుకోవచ్చు ఇది ఎంతవరకు? ఇప్పుడు రోజులు గడుస్తూ ఉంటాయి. ఇవాళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే బీజేపీకి కూడా సరే వీళ్ళందరూ అడుగుతున్నారు కదా, మనం మంచోళ్ళగా అనిపించుకుంటాం కోసమైనా సరే, మళ్ళీ అధికారం తెచ్చుకోవటానికైనా ఈ ప్రజలకి ఏమైనా చేద్దాము అని అనుకుంటున్నారు అనుకోండి, అనుకున్నా చేయలేని పరిస్థితి. ఇప్పుడు మోడీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి, మోడీ చేతుల్లో కూడా ఏమీ లేదు. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఎంత అప్పు అయితే చేశామో ఈ భారతదేశం అన్ని పార్టీలు కలిపి, దానికి కొన్ని 100 రెట్ల అప్పు వీళ్ళు చేసి కూర్చున్నారు. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. ఇక అన్నీ అయిపోయినాయా, ఫైనల్కి ఇస్రో మీద కూడా పడ్డారు. ఇస్రో నుంచి 100 మంది శాస్త్రవేత్తలు బయటకు వచ్చారు, రిజైన్ చేశారు. కొంతమంది ముందే వచ్చి ప్రైవేటు రాకెట్లు లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ ఏం చెప్తుంది అంటే, ఇవాళ ప్రపంచం ముందు కాలు రెగరేస్తుంది భారతదేశం, ప్రైవేటు వ్యక్తులు కూడా రాకెట్లు తయారు చేయగలిగినంత గొప్ప పరిస్థితికి మన భారతదేశం వెళ్తే, ఇది ప్రపంచం అంతా మాట్లాడుకోకుండా కేవలం ఈ దెబ్బలు తగిలిన వాళ్ళు, లేకపోతే ఈ ఉద్యమం చేయడానికి వచ్చిన వాళ్ళు, ఈ అల్లరి మోకలు, ఈ బొద్దెంకల గురించి మాట్లాడుకోవటమే ప్రపంచ దేశాలకి వీళ్ళు కావాలని ఇంత గొప్ప విజయాన్ని మాట్లాడుకోకుండా వీళ్ళు అడ్డం పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి తెలివి ఎక్కడుందో. నేను ఇందాక ఎప్పుడో చెప్పినట్టు వాళ్ళకి అరికాల్లో బెదడు ఉందని అనిపిస్తుంది. ఇతర దేశాలు పంపించిన దేశ ద్రోహులని కూడా అంటున్నారు చాలా. అసలు ఇతను ఈ దూప్కే ఇంటికంట అమెరికా నుంచి, లండన్ నుంచి ఏమంటారు ఎంబసీ వాళ్ళు వస్తున్నారంట, వచ్చి మాట్లాడి వెళ్తున్నారంట. NGOలకి డబ్బులు పంపిస్తున్నారు. ఎన్ని అపవాదులు వెయ్యాలో, ఎన్ని నేర ఆరోపణలు చెయ్యాలో అన్ని చేసేస్తున్నారు. వాటన్నిటికీ ఒకటే సమాధానం, మొన్నొచ్చిన పిల్లలు, ఉద్యమకారులు వాళ్ళు, ఆ యువత వచ్చారు, అలాగే నడివయసు వాళ్ళు వచ్చారు, చిన్న పాపలు వచ్చారు. వాళ్ళు ఏం ప్లకార్డ్ పట్టుకున్నారు, సేవ్ మై ఫ్యూచర్ అని పెట్టారు. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ పాపకి ప్లకార్డ్ రాయటం వచ్చిందని కాదు, వాళ్ళ అమ్మా నాన్నకి వచ్చు కదా, వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చారు సేవ్ మై ఫ్యూచర్ అని. ఇప్పుడు ఎవరమైనా, ఇందాకే చెప్పాను మీకు, ఒక త్యాగంతో పిల్లల్ని పెంచుతారు, ముఖ్యంగా భారతదేశంలో. ఇలా పెంచేటప్పుడు ఇంత చేసి నేను రేపొద్దున పేపర్ లీక్ అవుతుంది అంటే నాకు పరీక్ష రాయబుద్ధి అవుతుందా? అది కష్టపడి చదివి. అసలు ఈ దేశంలో ఈ 12 సంవత్సరాల నుంచి 152 పేపర్లు లీక్ అయినాయి. దాంట్లో NTA కండక్ట్ చేసే ఎక్కువ ఉన్నాయి పేపర్, JEA కావచ్చు, నీట్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఏమన్నా కానివ్వండి, ఇవాళ వ్యవస్థల్ని నాశనం చేశారు వీళ్ళు, వీళ్ళ స్వార్థానికి. అంతే, ఇంకింతకంటే నేను చెప్పడానికి ఏం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.